హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ నుండి ప్రయాణించే 4 రైళ్లకి కొత్తగా కోచెస్ అనేవి పెరగడం జరిగింది. ఈ రైలు యొక్క వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదట చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ట్రైన్ యొక్క కోచెస్ అనేవి పెరిగిన రైళ్ల యొక్క వివరాలకు వెళ్తే ముందుగా ట్రైన్ నెంబర్ వచ్చేసి 20807 20808. విశాఖపట్నం అమృత్సర్ మధ్యలో ప్రయాణించే ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి ఒక స్లీపర్ కోచ్ అలాగే ఒక థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ అనేది కొత్తగా యాడ్ చేయడం జరిగింది. పెరిగిన కోచ్లతోటి ఈ ట్రైన్ మొదటిసారి సెప్టెంబర్ 3వ తారీఖు నుండి తన సేవల్ని కొనసాగిస్తుంది. సెప్టెంబర్ 3వ తారీఖు నుండి ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ కనుక మనం చూసుకుంటే ఈ ట్రైన్ కి సెకండ్ ఏసీ 1, థర్డ్ ఏసీ 4, థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ అనేది ఒకటి ఉంటుంది. ఇదే ఇప్పుడు పెరిగింది. స్లీపర్ కోచ్లు 7 ఉంటాయి. సెకండ్ క్లాస్ కోచ్ అంటే జనరల్ కోచ్లు 4 ఉంటాయి. ఒకటి ఎస్ఎల్ఆర్ కోచ్ అనేది, అలాగే దీంట్లోనే దివ్యాంగుల కోచ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. అలాగే ఒకటి ప్యాట్నీ కారు, ఒకటి జనరేటర్ కార్ అనేవి ఈ ట్రైన్ కి ఉండబోతున్నాయి. ఈ మారిన కోచ్ పొజిషన్ అనేది సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తుంది. అలాగే కోచెస్ యొక్క సంఖ్య అనేది పెంచుకోబోతున్న మరొక ట్రైన్ యొక్క వివరాలకు వెళ్తే విశాఖపట్నం నాందేడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ యొక్క నెంబర్ వచ్చేసి 20811 2018. విశాఖపట్నం నాందేడు విశాఖపట్నం మధ్యలో ప్రజలకి సేవలు అందించే ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ అనేది సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి మారనుంది. ఈ ట్రైన్ కి కొత్తగా ఒకటి స్లీపర్ కోచ్, ఒకటి థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ అనేది యాడ్ చేయబోతున్నారు. ఈ అందుబాటులోకి వచ్చే కోచ్లు అనేవి సెప్టెంబర్ 3-4 తేదీలలో ఈ ట్రైన్ కి అందుబాటులోకి వస్తాయి. సెప్టెంబర్ 3 నుండి ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ అనేది మనం చూసుకుంటే ఈ ట్రైన్ కి సెకండ్ ఏసీ 1, థర్డ్ ఏసీ 4, అలాగే ఒకటి థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ అనేది ఉంటుంది. అలాగే 7 స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచెస్, అలాగే లగేజ్ కమ్ దివ్యాంగుల కోచ్, ఇందులోనే గార్డ్ కోచ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఒకటి ప్యాట్నీ కారు, ఒకటి జనరేటర్ కార్ అనేది ఈ ట్రైన్ కి ఉండబోతున్నాయి సెప్టెంబర్ 3-4 తేదీల నుండి. ఇంకా ఈ ట్రైన్ కి ఈ కోచెస్ అనేవి శాశ్వతంగా ఉంటాయి. సో ప్రజలకి ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.